దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం నాయన, ఈ మాటలు ప్రభువా మేము ధ్యానిస్తుండగా ఈ మాట చేత నాతోనూ ఇదిగో ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో మీ బిడ్డలైన వీరందరితో కూడా మీరు మాట్లాడండి. దేవా, మీ సహాయము మా అందరికి దయచేసి మా అందరినీ కూడా ప్రభు ఆత్మానుసారంగా వృద్ధిలోకి తీసుకురామని, అందరికి మేలు చేయమని మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి మిక్కిలి వినయంతో బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 33వ వచనం నుండి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 33వ వచనం నుండి. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపులనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టినది. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు మరి ఇక్కడ కూడా మరి ధర్మశాస్త్రాన్ని ఇక్కడ వెల్లడిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాటని ఉటంకిస్తూ మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్నారు. మీరు అప్రమాణము చెయ్యొద్దు అనే మాట మీరు చదివారు కదా, లేకపోతే విన్నారు కదా అని మాట్లాడుతున్నారు యేసు ప్రభు వారు. అని చెప్పుకుంటూ ఆయన అంటాడు, నేను మీతో చెప్పేది ఏంటంటే, ఎంత మాత్రం కూడా మీరు ఆకాశం తోడని ఒట్టు పెట్టుకోవద్దు. అది దేవుని సింహాసనము. అలాగే భూమి తోడని ఒట్టు పెట్టుకోవద్దు, అది మరి దేవుని పాదపీఠము. యెరూషలేము తోడని ఒట్టు పెట్టుకోవద్దు, అది మహారాజు పట్టణము. అలాగే మీ తల తోడని కూడా మీరు ఒట్టు పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు ఒక వెంట్రుకనైనా తెలుపుగా కానీ నలుపుగా కానీ మీరు చేయలేరు అంటున్నారన్నమాట. తర్వాత ఆయన అంటాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఇందులో 3 విషయాలు ఉన్నాయి. 1 ఆకాశం గురించి చెప్పబడింది, 2 భూమి గురించి చెప్పబడింది, 3 మరి నరుని యొక్క తల గురించి చెప్పబడింది. ఈ 3 విషయాలు మనం ధ్యానం చేసుకోవడానికి సమయం సరిపోదు. ప్రభు చిత్తమైతే ఈ 3 విషయాలు కూడా మనం ఒక్కొక్కటిగా రోజుకి ఒక మాటని మనం ధ్యానం చేసుకోవచ్చు. కానీ ఈరోజు మనం అబద్ధం గురించి చెప్పుకుందామండి. యేసు ప్రభు వారు చెప్పేది ఏమిటంటే, మీరు అబద్ధము ఆడవద్దు అని చెప్తున్నాడు. అబద్ధాలు ఆడవద్దు. చాలామంది చాలా మామూలుగా నేను నిజమే చెప్తున్నానని కొన్ని సందర్భాల్లో ఒట్టు పెట్టి అబద్ధాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే అలా అబద్ధాలు ఎవరైతే చెప్తారో
అందరి కోసం ఇక్కడ యేసు ప్రభు చెప్పలేదు గానీ, ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే యేసు ప్రభు దగ్గరుండి ప్రభు బోధ వింటున్నారో వారి కోసం చెప్తున్నారండి. ఆ రోజు కొండ మీద యేసు ప్రభు వారు కూర్చొని వారు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన జనసమూహాలకి ఈ మాట చెప్తున్నారు. అలాగే ఈరోజు కూడా మనం ఆలోచించేస్తే ఎవరైతే యేసు ప్రభు దేవుడు, రక్షకుడని గుర్తించి యేసు ప్రభుని వారి సొంత రక్షకునిగా, దేవునిగా అంగీకరించారో, మేము క్రైస్తవులము అని దేవుని బిడ్డలుగా ఎంతమంది అయితే పిలువబడుతున్నారో, బిడ్డలారా వారందరి కోసం ప్రభు చెప్తున్నారు ఈ మాట. ఎందుకంటే వారికి అర్థమవుతుందండి. గనుక యేసు ప్రభుని ఎరగని వారికి ఈ మాటని ఆపాదించడం అనేది మనకే మంచిది కాదు. కానీ ఎరిగిన తర్వాత వారే దాన్ని గ్రహిస్తారు. కానీ ఎరగని వారికి గురించి ఇది ఆపాదించకూడదు. మనం యేసు ప్రభు దేవుడిని తెలుసుకుని యేసు ప్రభువు మన రక్షకుడిగా మనం అంగీకరించాం కనుక ఇది మనతో చెప్పబడిందనే విషయం మనం మొదట గుర్తించాలి. ఎవరైతే అబద్ధమాడతారో అలా అబద్ధమాడే ఆ మాటని ఎవరి ద్వారా వారు ప్రేరేపించబడి పలికారని యేసు ప్రభు చెప్తున్నారంటే, ఇక్కడ చూడండి మరి 37వ వచనంలో ఆ మాట ఉంది. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. అంటే కింద ఫుడ్ నోట్లో ఉంది, కీడు నుండి పుట్టినదని. అంటే అబద్ధం ఆడితే దానివల్ల అది దేవుని ప్రేరేపణ ద్వారా మనం మాట్లాడిందని కాదు, కానీ మరి అపవాది ప్రేరేపణ ద్వారా మనము మాట్లాడాము అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే మన నోట అబద్ధాలు రాకుండా చాలా జాగ్రత్త పడాలి. దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము చూడండి, మరొక మాట మనం చూస్తే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. మరి కొత్త నిబంధనలోనే యాకోబు పత్రిక 5:12లో కూడా ఈ మాట మనం చూస్తాము. 5వ అధ్యాయం 12వ వచనం చదివితే ఇలా రాయబడి ఉంది. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని, భూమి తోడని గాని, మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను అనే మాట మరి దేవుని భక్తుడైన యాకోబు గారు చెప్తున్నారు. ఆయన అంటాడు, మీరు ఆకాశం తోడని ఒట్టు పెట్టుకోవద్దు, అలాగే భూమి తోడని కూడా మీరు ఒట్టు పెట్టుకోనవద్దు. అలా పెట్టుకుంటే మీరు తీర్పు పాలవుతారు అంటున్నాడు అన్నమాట. మీరు అవునంటే అవును, కాదంటే కాదని అంటే ఉన్నదన్నట్టు చెప్పమంటున్నాడు. ఒకవేళ అలా చెప్పకపోతేనట మనం తీర్పు పాలవుతామట. దేవుని పిల్లలమే, రక్షింపబడిన వారమే, కానీ మనం చెప్పే ఈ అబద్ధం అనేది మనల్ని తీర్పు పాలు చేసే ప్రమాదం ఉంది. అందుకని ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇందులో ఎవరైనా అబద్ధాలు అనేవి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారేమో, దాన్ని బట్టి మీరు తీర్పు పాలయ్యే ప్రమాదం ఉందని దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనతో చెప్తున్నాడు ఈ మాట. అందుకని మనం అందరం కూడా మనం ధ్యానం చెయ్యాలి. మనం ఒకవేళ నిజంగానే కొంతమంది వేరే గ్రామాల నుండి తన ఇంటికి వస్తున్నప్పుడు, లేదా వేరే గ్రామాలకు వెళ్తున్నప్పుడు బండి మీద ఉంటే ఎక్కడున్నామంటే వాళ్ళు ఉండేది ఒక ప్రాంతంలో ఉంటారు, చెప్పేది అంటారు నేను పలానా ప్రాంతంలోకి వచ్చేసాను, దగ్గరకు వచ్చేసాను అంటారు. కానీ వాళ్ళు రారు. అది అబద్ధమేనండి. మరి అబద్ధం చిన్నది పెద్ద ఏముండదు. ఇలాంటి చాలా అబద్ధాలు మరి దేవుని పిల్లలుగా మనమే చాలా సందర్భాలు ఆడిన సందర్భాలు ఉంటాయి. దానివల్ల మనం ఆడి మర్చిపోతాం, కానీ దేవుడు మర్చిపోడు. అది కూడా లెక్కించబడుతుంది. దానికి కూడా రేపు పొద్దున్న జవాబు చెప్పాలి అనే విషయాన్ని, అది కూడా మన తీర్పులో తెస్తుందనే విషయాన్ని ఈరోజు ఈ మాటల ద్వారా దేవుని బిడ్డలారా మరి మనమందరం కూడా గుర్తించాలని తెలియచేస్తున్నాను. అలాంటి మాటలు చెప్పేవారు ఎవరైనా ఉంటే దయతో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నన్ను నేను పరిశీలించుకుంటున్నాను.
మరొక మాట, అసలు అబద్ధం చెప్పేవారంటే ప్రభుకి ఇష్టముండదని బైబిల్లో రాయబడి ఉంది. చూడండి, కీర్తన గ్రంథము 5వ అధ్యాయము ఒకసారి 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. కీర్తన గ్రంథము మరి 5వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను. అందులో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకోవచ్చు లేదా చదువుకోవచ్చు. 5వ అధ్యాయము 6వ వచనం, కీర్తన గ్రంథము 5:6. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. ఇక్కడ చూడండి, అబద్ధం ఆడే వాళ్ళంటే దేవుడికి అసహ్యులట. ఇంకో మాట కూడా ఇక్కడ ఉంది. అదేంటంటే, చూద్దాం సామెతల గ్రంథము, క్షమించండి, మరొక మాట మనం చూద్దాము పరిశుద్ధ గ్రంథం నుంచి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఒకసారి మనం 15వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15లో ఈ మాట మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15. చూడండి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము అని రాయబడి ఉందండి. చూడండి, యేసు ప్రభు వారు ఎప్పుడూ నిజమే చెప్పారు. అందుకని ప్రభు చెప్తారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ప్రభు చెప్పారు. అలాగే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం 5:15 చూసుకుంటే పౌలు గారు చెప్తున్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదామని చెప్తున్నాడు. అంటే దేవుళ్ళలో వెదిగే మనము నిజంగా ప్రేమ కలిగి ఉండాలి, సత్యము చెప్తూ ఉండాలట. అప్పుడు ఎవరైతే సత్యాన్ని చెప్తారో వారే దేవుళ్ళలో ఎదుగుతున్నట్లు, అభివృద్ధిలోకి వస్తున్నట్లు, ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే ఖచ్చితంగా మరి వయసు రావాలి. 18 దాటితే కానీ వివాహం జరగదు. అలాగే మనము దేవునికి వధువు సంఘంగా మనం సిద్ధపరచబడాలంటే మనం కూడా ఎదుగుదల ఉండాలండి, ఎదగాలి. సత్యములో ప్రేమలో ఎదగాలి. దేవుడు సత్యవంతుడైనడు కనుక మనం కూడా సత్యము చెబుతూ అందులో మనం ఎదగాలి. వాళ్ళు ఎదకపోతే చిన్నపిల్ల 6-7 సంవత్సరాల అమ్మాయికి పెళ్ళి ఎలా చేస్తారని చేయరు కదా. అలాగే ఆత్మీయతలు ఎప్పుడు చిన్నపిల్లల్లాగే ఉంటే ఈ మరి యేసు ప్రభు వస్తే మరి మనం ఎత్తబడకుండా విడబడతాం కదా. దానివల్ల మనం నిజంగా పరలోకానికి దూరం అయిపోతాం అన్నమాట. అందుకని ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, చాలామందికి దేవుని బిడ్డలారా వినండి, ఎంతోమంది వారి యొక్క సీనియారిటీ పెరుగుతుంది, సిన్సియారిటీ పెరగడం లేదు. ఎన్నో పదుల సంఖ్యలో వారు దేవుని మందిరానికి వెళ్తున్నారు, కానీ అన్ని విషయాల్లో ఎదగడం మానేసి అలాగే ఒక రకంగా చెప్పాలంటే మరుగుజ్జుల వల్ల ఉండిపోతున్నారు అన్నమాట. వయసు పెరుగుతుంది, కానీ ఆత్మీయతలో మాత్రం చిన్నపిల్లలా ఉండిపోతున్నారు. కానీ పౌలు గారు అంటాడు, మనం అన్ని విషయాల్లో వెదగాలంటున్నారు. నిజం చెప్పడం కూడా మనం వెదగాలి అని తెలియచే మరొక మాట కొలస్సీలకు రాసిన పత్రిక 3:9 చదువుతున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3:9 చదువుని ప్రార్థన చేస్తాను. ఇక్కడ రాయబడి ఉంది, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇక్కడ చూడండి, ఆయన అంటాడు, ఒకరితో ఒకడు అబద్ధమాడకుడు, ఏలనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి. అంటే ఆడడం అనేది మన ప్రాచీన స్వభావం, పాత స్వభావం. దాన్ని మనం దాని క్రియలతో కూడా విడిచిపెట్టాలట. అలా విడిచిపెట్టగలిగితేనే దేవుని బిడ్డలారా మనం నూతన జీవం కలిగిన వారిగా ఉన్నాము అని విషయాన్ని
ఇక్కడ తెలియచేస్తున్నారు. నవీన స్వభావం ధరించుకున్న వారు ఆ పాత స్వభావాన్ని విడిచిపెడతారు. కొత్త బట్టలు ధరించుకుంటే పాతి విడిచిపెట్టకుండా కొత్త బట్టలు ఎలా ధరించుకోగలుగుతాం మనం? ఏమంటే జోళ్ళు కొనుక్కున్నాము, పాత జోళ్ళు కాళ్ళనుంటే మరి కొత్త జోళ్ళు మనం వేసుకోలేము. బట్టలు కొనుక్కున్నాము, అలాగే పాత బట్టలు మన శరీరం మీద ఉంటే దాని మీద మరలా బట్టలు ఎలా వేసుకుంటాం? పాతవి తీసేస్తేనే కొత్త వేసుకోగలుగుతాం. అలాగే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకోగలిగితేనే నవీన స్వభావాన్ని ధరించుకోగలుగుతాము. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మనమందరం నవీన స్వభావం ధరించుకున్న వారు వీళ్ళ క్రీస్తు వలె జీవిస్తే యేసు ప్రభువుకి మన కుమార్తెలుగా అంగీకరించబడతాం, పరలోకం చేర్చబడతాం. అంటే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, విత్తబడిన వాక్యం నేర్పెట్టి ఫలం చేసి మీ బిడ్డలందరినీ దీవించమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు నామములో అడిగి మిక్కిలి వినయంతో బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరి అవకాశం ఉంటే మీకు తెలిసిన వారికి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. వారు కూడా చక్కగా దేవుని వాక్యం విని వారు బలపడతారు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.